గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇగో మళ్ళా చల్లటి బ్రీజు. ఈవినింగ్ 5 అయింది, ఇప్పుడు 5:15 అయింది కరెక్ట్గా. మళ్ళీ వచ్చాను వాకింగ్, ఈవినింగ్ వాక్ చేద్దామనేసి. సరే అయిపోయింది వాకింగ్. ఊరుకోవడం ఎందుకో చిన్న వీడియో రికార్డ్ చేద్దామనేసి మీ అందరికీ ఒక మెసేజ్ పెడదామనేసి వీడియో ఆన్ చేశాను. ఇది చూస్తుంటే నాకు ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలంట. చిన్న చిన్న మొక్కలు అంతే కదా, ఏ మొక్కైనా ఒకరోజు వృక్షమై తీరుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, అదే అన్నమాట ఇవాళ అంశము. సో అది ఒక చిన్న సీడ్ బడి ఉంటుంది. సీడ్ బడి చిన్న మొక్క వస్తుంది. ఓకే, సాయిల్ అన్నది చాలా ముఖ్యం, అవునా కదా? ఒక మొక్క చెట్టుగా ఎదగాలి అంటే సాయిల్. అలాగే మన పిల్లలు కూడా గట్టిగా ఎదగాలి అంటే జీవితంలో సాయిల్ అంటే మన పెంపకం, తల్లిదండ్రుల పెంపకం అన్నది ఎలా ఉంటుంది, అలాగే మన ఎడ్యుకేషను, మన వాతావరణము, పెరిగిన వాతావరణము, మన చుట్టుపక్కల ఉన్న మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, వీళ్ళందరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు హార్డ్వేర్తో వస్తాం. హార్డ్వేర్ అంటే కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా బై గాడ్స్ గ్రేస్ అంతా కూడా ఆరోగ్యంగా వచ్చినాం మనం. కానీ ఎదిగే కొద్దీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్నే సాయిల్ అంటాను నేను. సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది చుట్టూ ఉన్న సొసైటీ, ప్రపంచము ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. మంచి సాఫ్ట్వేర్ ఇంజెక్ట్ చేస్తే ఏపుగా ఎదుగుతాం. ఈ ప్రకారంగా అంటే మంచి సాయిల్ మీద ఉన్న మొక్కలు ఏవైతే ఉంటాయో అది ఏపుగా ఎదగడానికి ఉపయోగపడతాయి. సో చెట్టు యొక్క అందం చూసి మనం మురిసిపోవడానికి కాదు, ఇదంతా కూడా ఒక పర్సనాలిటీ. చెట్టు అన్నది ఒక పర్సనాలిటీ, కానీ దాని యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది మనకు కనపడదు. ఇన్ని గాలులు వీస్తున్నా కూడా ఇవి నిలబడి ఉన్నాయంటే తెలిసిందే కదా, దాని రూట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్గా రూట్ లోపలికి వెళ్తుంది, భూమి లోపలికి చొచ్చుకోబోతుంది, ఎంత లోపల ఎంత వైడ్ స్ప్రెడ్ అవుతుంది, దాని మీద దాని పట్టుత్వం అన్నది ఆధారపడి ఉంటుంది. అదే ప్రకారంగా మనిషికి ఎంత ఎత్తు ఎదిగినామో అన్నది కాదు, ఎంత అందంగా ఉన్నామన్నది కాదు, మన క్యారెక్టర్, మన రూట్ ఏదైతే ఉందో, మనం నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్రకారంగా మనం జీవితంలో అప్లై చేస్తామో దాన్ని బట్టి మన లైఫ్ అన్నది అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంత గాలి వచ్చినా కూడా కదులుతున్నాయి, కానీ అవి చదరట్లేదు. మొన్న కూడా చెప్పినట్టుగా డెన్స్ చూడండి, పక్కనే ఉన్నాయి చెట్లన్నీ కూడా, విసిరేసినట్టు లేవు. విసిరేసినట్టు ఉన్నప్పుడు అది ఏకాకి అయిపోతుంది అన్నమాట. కానీ అన్నీ కలిసికట్టుగా ఉన్నాయి, డిస్టెన్స్ ఎక్కువ లేదు వాటి మధ్య. సో ఎంత పెద్ద గాలి వచ్చినా సరే ఆ గాలిని అవి తట్టుకుంటాయి. ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అవి పంచుకుంటాయి అన్నమాట. సో మనం కూడా ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉంటుందో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు ఎవరైతే ఉంటారో, ఒక సమాజం ఏదైతే ఉంటుందో, ఒక కంట్రీ అంటే ఒక దేశం అంటే ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉంటే ఆ దేశము బలోపేతంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని పాఠాలు నేర్చుకోవచ్చు, ఓకే. కానీ దాని యొక్క ప్రయాణం మాత్రం చిన్న మొక్కగానే స్టార్ట్ అవుతుంది, ఓకే. చిన్న సీడ్ పడి ఒక్క మొక్కలాగా తయారయ్యి అది వృక్షం లెక్క ఎదుగుతుంది. కాబట్టి మన జీవితం కూడా అంతే. ఆ తర్వాత కొమ్మలు కొన్నాళ్లకు ఆకులు పోతాయి, నెక్స్ట్ ఋతువు వస్తుంది, ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. అలా అని చెట్టు బాధపడదు కదా, అరే ఆకులన్నీ పోయినాయి ఏందిరా పోయి అనేసి. దానికి తెలుసు మళ్ళీ ఆకులు వస్తాయి అనేసి, అది నిలబడుతుంది చెట్టు. మళ్ళా గాలి, పెద్ద గాలి వచ్చిందనుకోండి, ఇంతకన్నా పెద్ద గాలి వస్తే మొక్కలు కూడా దాని యొక్క కొమ్మలు ఏవైతే ఉంటాయో, బ్రాంచెస్, అవి కూడా ఇరిగిపోయే అవకాశం ఉంది. కానీ చెట్టు బాధపడదు, ఎందుకంటే మళ్ళా అవి కూడా వస్తాయి, బ్రాంచెస్ కూడా వస్తాయి. కానీ చెట్టు మాత్రం నిలబడే ఉంటుంది, ఎందుకంటే దాని వేరు అని చెప్తుంటుంది ఎప్పుడు కూడా, నువ్వేం భయపడకు, నేనున్నా కింద నీకు నిరంతరంగా సప్లై చేస్తూనే ఉంటా, నీకు కావాల్సింది నువ్వు మాత్రం స్టడీగా నిలబడు అనేసి. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో కూడా ఎన్నిసార్లు పడ్డా కూడా, ఎన్ని ఆకులు పోయినా అంటే మన వాళ్ళు దూరం అయిపోయినా సరే, కొంతమంది మనల్ని మోసం చేసినా సరే, కొంతమంది అనరాని మాటలు అన్నా సరే కుమిలి బాధపడద్దు. జీవితంలో ఫెయిల్యూర్స్ వచ్చినా సరే, ఒక ఉద్యోగం రాకపోయినా సరే, వ్యాపారంలో నష్టం వచ్చినా సరే అస్సలు మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. పోయిన దాన్ని పోయిన చోటే ఎత్తుక్కోవాలి. సో ఇంత మంచి పాఠాలు మనకు ప్రకృతి నేర్పిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ చెట్లని నరికేస్తున్నాం.
అడవుల్ని నరికేస్తున్నాం. ఇక్కడ అడవుల్ని నరకరండి. నేను స్వీడన్ దేశంలో ఉన్నాను కదా, నేను గమనించిన మంచి విషయం ఏదంటే అడవుల్ని వాళ్ళు తన పిల్లల లెక్క కాపాడుకుంటారు. అడవి జంతువుల్ని కానీ అడవులను కానీ పిల్లల లెక్క. మనం కూడా మన పిల్లల్ని సూటిపోటి మాటలతో వాళ్ళ జీవితాన్ని నరికేయడానికి వీలు లేదు. ఎందుకంటే చాలామంది చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తూ ఉంటారు. టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, సమాజంలో కొంతమంది బాసెస్ అనే వ్యక్తులు ఉంటారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. సో వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని, అలాగే రాజకీయ నాయకులేమో, అందరూ కాదు, మళ్ళీ కొంతమంది వాళ్ళ యొక్క కార్యకర్తల్ని హింసించడము, ఇబ్బంది చేయడము అలా చేస్తుంటారు. ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టడము, అలాంటి పనులు చేయకండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకి జరిగిన నష్టము రేపు మనకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రకృతిని కాపాడుకున్నట్లుగా మనల్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఓకే అండి, ఇంకా చాలా ఉంటాయి ప్రకృతి గురించి చెప్పాలంటే. ఒక్కొక్క పాయింట్ నేను ఇది జస్ట్ క్యాజువల్గా మాట్లాడేస్తున్నాను. గుర్తొచ్చిన పాయింట్లన్నీ కూడా, స్క్రిప్ట్ ఏమీ లేదు నా ముంగట, కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి అప్పటికప్పుడు. కాబట్టి మిత్రులారా, మనం ప్రకృతిని గౌరవిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం, ప్రకృతిని ప్రేమిద్దాం. అది మనల్ని కాపాడుకుంటుంది. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో, చూసినారా? ఇప్పుడు కొంతమంది అంటారు పులులు గ్రామం మీద పడ్డాయి అనేసి. యాక్చువల్గా మనం ఒక విషయం తెలుసుకుందాం. పులులు గ్రామం మీద పడతలేవండి, మనుషులమే గ్రామం మీద పడుతున్నాము, గ్రామాల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అది ఎంతమందికి బాధగా ఉంటుందో, మంచిగా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇది వాస్తవం. గ్రామాల్ని మనము ఆక్యుపై చేస్తాం, అడవుల్ని మనం ఆక్యుపై చేస్తూ ఉన్నాం, ఇళ్ళు కట్టేసుకుంటున్నాం, చెరువుల్ని పూర్తి చేసి ఇళ్ళు కట్టేసుకుంటున్నాం. మరి అవి కూడా బతికే హక్కు వాటికి కూడా ఉన్నాయి కదా. కాబట్టి మిత్రులారా, సో లెట్ us నాట్ సింప్లీ ప్లే ద బ్లేమ్ గేమ్ అని చేయడానికి మనం వీలు లేదు, ఆడటానికి. మన తప్పులు కూడా మనం తెలుసుకోవాలి. ప్రకృతిని కాపాడుకుంటే అది రేపు మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద కొండలు మనం చూస్తున్నామో, పెద్ద పెద్ద మౌంటైన్స్ చూస్తున్నామో, అవన్నీ ఒకప్పుడు సముద్రం కింద ఉండేవంట, సముద్రం కింద. ఇప్పుడన్నీ కూడా బయటకు వచ్చేసినాయి సముద్రం. ఓకే, సో మీరు ఎంత లోపటున్నా కూడా ఇవాళ పరిస్థితి ఒకరోజు వస్తుంది, మీరు కూడా తలెత్తుకొని బతికే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్ని మనం నమ్మాలి ఎట్టి పరిస్థితుల్లో. సో ఇక్కడ నేను గమనించింది అదేనండి. ఇక్కడ ప్రజలు తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మన దేశ జనాభా చూసుకుంటే వీళ్ళతో అసలు పోలికే లేదన్నమాట. వీళ్ళు మహా ఉంటే 1,10,00,000 12,00,000 ఉన్నారంట. చలో 1,20,00,000 వేసుకుందాం, 1,20,00,000 మొత్తం దేశం జనాభా. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క బాధ్యతల్ని గుర్తిస్తారు, వాళ్ళ బాధ్యతల్ని నెరవేరుస్తారు. ఇప్పుడు వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటామో మనం క్లాసుల్లో చెప్పాల్సి వస్తూ ఉంది. మనం స్వచ్ఛ భారత్ చెయ్యాలి అనేసి పాపం చెప్పాల్సి వస్తూ ఉంది. గవర్నమెంట్ వారు దానికి ఎంతో ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఈ యొక్క మార్పు మనలో రావాలి. స్వచ్ఛ భారత్ అనేది ప్రతి వ్యక్తి బాధ్యత. నేను అంటుంటాను, అసలు ఎక్కడ మొదలవుతుంది ఆ స్వచ్ఛ భారత్ అంటే ఇంట్లో కాదు, మన మైండ్లో మొదలవ్వాలి. వీధుల్లో కాదు, మన మైండ్లో మొదలవ్వాలి. మన మైండ్ సెట్ ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో మనం కూడా అది పాటిస్తాం. ఇక్కడ ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చెత్త పడేయకూడదు అని చెప్పక్కర్లేదు. బై డిఫాల్ట్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తారు. చెత్త కుండీ ఉంటుంది, ప్రతి చోట పడేస్తారు. ఒకవేళ చెత్త కుండీ లేకపోతే, నేను గమనించిన విషయం చెప్తున్నాను, వాళ్ళ జేబులో పెట్టేసుకుంటారు, లేదా ఎప్పుడు ఒక పౌచ్ క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు తిన పదార్థాలన్నీ కూడా పౌచ్లో వేసేస్తారు. ఎక్కడైతే ట్రాష్ బిన్ ఉంటుందో అందులో పడేస్తారు అన్నమాట. ఓకే, సో అది ఇన్బిల్ట్ అనమాట. ఇవన్నీ కూడా క్వాలిటీస్ వాళ్ళకి ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మనకి చెత్త చెదారం అన్నది కనపడదు. ఏదన్నా ఇట్లాంటి ప్లేసుల్లో గాలికి ఎగిరొచ్చిన చెత్త ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది కూడా వెంటనే వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది, మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, నేను ఒక పాయింట్ చెప్తున్నా, ప్రకృతిని కాపాడుకుందాం. చూసారా ఎంత హ్యాపీగా ఉందండి ఇక్కడ తిరుగుతుంటే. అసలు పొల్యూషన్ లేదు ఎక్కడ కూడా. 50 రోజులైంది నేను ఈ దేశానికి వచ్చి. చలిదేశం ఇది, చలిదేశం. మిడ్ సమ్మర్లో కూడా ఇప్పుడు 15 degrees ఉంది టెంపరేచర్. కానీ ఏనాడు కూడా నాకు జలుబు అన్నది రాలేదు, దగ్గు అన్నది రాలేదు, గొంతు నొప్పి ఏది రాలేదు. మళ్ళా చాలా పదార్థాలు తింటున్నాను, ఐస్ క్రీమ్స్ అప్పుడప్పుడు తింటున్నాను, ఏం ప్రాబ్లం లేదు. కారణం ఏంటయ్యా అని ఆలోచిస్తే దేర్ ఈజ్ నో ఎయిర్ పొల్యూషన్ లేదు. తిండి విషయాల్లో కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు. అయ్యా
ఏదైనా హోటల్లో తేడా వచ్చిందనుకోండి, ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా ఏది రాదు, జనరల్గా రాదు. ఒకవేళ వస్తే అదేమైనా కల్తీ సరుకు అమ్మడం అన్నది జరిగింది అంటే ఇంకేం ఉండదు, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. వాళ్ళది ఇమ్మీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసేయడమే జరుగుతుంది. అలాగే ట్రాఫిక్లో కూడా ఏమైనా చిన్న పొరపాటు చేసినా కూడా అయ్యా బాబు అంటే వదిలే రకం కాదు. యూ హ్యావ్ టు పే ద ఫైన్ కట్టేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అలాగే 2-3 సార్లు మనం చేసినామంటే మూడోసారో 4ఓసారో మన లైసెన్స్నే రద్దు చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత స్ట్రిక్ట్గా ఉండాలా అనేసి. ఎస్, ఇంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఉండబట్టే ఆ డిసిప్లిన్ అన్నది మెయింటైన్ చేయగలుగుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఒక బాధ్యత గల పౌరుడిగా మన దేశాన్ని కూడా ఇంతే అందంగా, ఇంతకన్నా అందంగా మనం తీర్చిదిద్దగలం. ఎందుకంటే మన మ్యాన్ పవర్ అన్నది చాలా ఎక్కువ మన దేశంలో. ప్రతి వ్యక్తి కూడా స్కూల్ లెవెల్ నుంచి, టీచర్లకు చెప్తున్నా, స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళ బాధ్యతలు మనం చెప్పాము అంటే, తల్లిదండ్రులు కూడా ఇంట్లో చెప్పారు అంటే పిల్లలు అద్భుతంగా తయారవుతారండి. మన దేశం అద్భుతంగా తయారవుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆయుష్మాన్ భవ. జై హింద్.